నమస్తే, నా పేరు డాక్టర్ నవీన్ రెడ్డి నిమ్మల. నేను శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ అండ్ అకాడమిక్స్ని హెడ్ చేస్తుంటాను. ఒక మనిషి బరువు జనరలీ వాళ్ళ హైట్ని బట్టి ఉండాలి అని చెప్తుంటాం. అంత కొంచెం దాటిందంటే వాళ్ళు లావుగా ఉన్నారని చెప్తాం, లేదా ఇంకా అది పరిమితికి మించి వెళ్ళిందంటే ఊబకాయం లేదా ఒబేసిటీ అంటాం. సో ఈ మార్చ్ 4th రోజు వరల్డ్ ఒబేసిటీ డే అని చెప్పి ప్రచారం చేస్తుంటారు, దాని గురించి అవగాహన పెంచడానికి. సో దీని గురించి మనతో మాట్లాడడానికి మా ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ పద్మనాభ వర్మ ఉన్నారు. వెల్కమ్ డాక్టర్. నమస్తే సార్. ఈ వరల్డ్ ఒబేసిటీ డేకి వాట్ ఈస్ ద థీమ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్? ఈ ఇయర్ వరల్డ్ ఒబేసిటీ డే థీమ్ ఏంటి అంటే చేంజింగ్ సిస్టమ్స్ అండ్ హెల్దియర్ లైఫ్స్. అంటే ఇన్నాళ్ళు ఏంటంటే మనము ఒబేసిటీ అనగానే ఒక ఇండివిజువల్ బ్లేమ్ చేసేవాళ్ళు. అంటే మీరు సరిగ్గా ఎక్కువ ఫుడ్ తినేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, దానివల్లే మీరు ఒబేస్గా ఉన్నారని. బట్ ఫోకస్ అంతా కూడా మనం హాకై వ్యూకి వెళ్ళిందన్నమాట. అంటే మనం సిస్టమేటిక్గా మనం ఏం చేంజెస్ చేయాలి సిస్టమ్స్లో, అంటే గవర్నమెంట్ పాలసీస్లో కానీ లేకపోతే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఈ లార్జర్ స్కేల్లో మనం చేంజెస్ తీసుకొస్తే కనుక అప్పుడు ఇండివిజువల్గా మనం నెక్స్ట్ టార్గెట్ చేయొచ్చు. సో థీమ్ అంతా కూడా సిస్టమ్స్ని ఎలా చేంజ్ చేయాలి అంటే మన ఒబేసిటీ రిస్క్ని తగ్గించడానికి అన్న దాని మీద ఫోకస్ అయ్యింది. సో ఒక మనిషి లావడానికి మెయిన్గా అందరూ అనుకునేది ఏమిటంటే ఇతను చాలా తింటున్నాడు, లేదా అసలు వర్కౌట్ చేయట్లేదు, ఇలాంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లావు ఉన్న పర్సన్ ఏదైనా తింటూ కనబడితే ఫస్ట్ సైకలాజికల్గా వాళ్ళు అనుకునేది ఇంకా తింటున్నావా, ఇలాంటిది ఉంటుంది. ఈ రెండింటి కాకుండా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? సో ఒబేసిటీ అనగానే జనరల్గా మీరు అన్నట్టు కామన్గా ఎక్కువ తినేయడము, తక్కువ పని చేయడము, దానివల్లే ఒబేస్గా అవుతారు అనుకుంటాం. అది కామన్ మిస్కన్సెప్షన్ అండి. కోర్స్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఒబేసిటీ రాకుండా ఉండడానికి. బట్ ఒబేసిటీ రావడానికి చాలా అదర్ రీజన్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి హార్మోనల్ డిసీజెస్ చాలా ఉంటాయి, లైక్ పీసీఓడి కానీ, లేకపోతే మనకి కుషింగ్స్ అంటే మనకి ఎండోక్రైన్ డిజార్డర్స్లో బాడీలో కార్టిసాల్ లెవెల్స్ ఎక్కువగా అవ్వడం వల్ల కూడా బాడీ వెయిట్ అనేది ఎక్సెస్గా పెరుగుతూ ఉంటారు. అలాగే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళు, అంటే ఒబేస్గా ఉన్న వాళ్ళలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. మనం అనుకుంటాము ఎక్కువ తినేయడం వల్ల ఒబేస్గా అవుతారని, బట్ ఆపోజిట్ కూడా ట్రూ. అంటే వాళ్ళు వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా వాళ్ళకి ఆకలి ఎక్కువ వేస్తుంది. అంటే వాళ్ళ హంగర్ మీద, వాళ్ళ క్రేవింగ్స్ మీద వాళ్ళకి కంట్రోల్ ఉండదన్నమాట. సో ఈ రూట్ కాజ్ని మనం అడ్రస్ చేయగలిగితే చాలా వరకు మన ఒబేసిటీని కంట్రోల్ చేసుకోవచ్చు. అలా కాకుండా హార్మోనల్ ఇష్యూసే కాకుండా చాలామందికి సైకియాట్రిక్ డిజార్డర్స్ కూడా ఉంటాయి. అంటే ఈటింగ్ డిజార్డర్స్, ఎక్సెసివ్ అంటే ఆకలి ఎక్కువగా వేస్తూ ఉంటుంది. సో అండ్ ఇంకొకటి స్ట్రెస్ వల్ల కూడా, అంటే ఒక పర్సన్ సపోజ్ డే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్గా స్ట్రెస్, వర్క్లో ఎక్కువగా స్ట్రెస్కి సబ్జెక్ట్ అయిన తర్వాత ద ఓన్లీ ప్లెజర్ వాళ్ళకి ఏముంటుంది, ఎదర్ మూవీస్ కానీ లేకపోతే ఫుడ్. ఎస్పెషల్లీ నైట్ టైం రోజంతా పనిచేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి ఎక్సెస్గా ఒకేసారి ఫుడ్ అనేది ఎక్కువ తినేసి వెంటనే నైట్ 10 o'clock 11 o'clock పడుకోవడం అలా చేస్తుంటారు అనమాట. సో ఆ లైఫ్ స్టైల్ని మనం సెట్ చేసి హార్మోనల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేసి, నెక్స్ట్ సైకియాట్రిక్ డిసీజెస్, ఈటింగ్ డిజార్డర్స్ ఏమైనా ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే కనుక ఓవరాల్గా మనకి ట్రీట్మెంట్ రెస్పాన్స్ అనేది బాగుంటుంది అనమాట. సో ఈ ఒబేసిటీ డూ యూ కాల్ ఇట్ ఎ డిసీజ్, అంటే ఒక వ్యాధిలాగా అనుకోవచ్చా, లేకపోతే ఎలా ట్రీట్మెంట్? ఒబేసిటీ చాలామంది మనం బొద్దుగా ఉన్నారు, లావుగా ఉన్నారు అంటే ఒక కాస్మెటిక్ రీజన్ కింద చూస్తాం. ఒబేసిటీ ట్రీట్మెంట్కి మోస్ట్ ఆఫ్ ది టైం ఎప్పుడు వెళ్తారు, పెళ్ళిళ్ళు ఫిక్స్ అయ్యాయి, ఇంకో 6 monthsలో మ్యారేజ్ ఉంది, లేకపోతే ఆ కాస్మెటిక్ రీజన్స్ సన్నగా కనిపించాలి అలాంటి వాటి కోసం ఒబేసిటీ ట్రీట్మెంట్కి వెళ్తాం. బట్ ఒబేసిటీ అనేది యాక్చువల్గా ఒక డిసీజ్. ఎందుకంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళలో మనకి చాలా అదర్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెటబాలిక్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ, హార్ట్ డిసీజెస్ కానీ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో 3 to 4 times ఎక్కువ రిస్క్ ఉంటుంది. అలాగే అదర్ ఆర్గాన్స్, అంటే మనకి లివర్ తీసుకుంటే ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్యాంక్రియాస్లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎక్కువ వచ్చే రిస్క్ ఉంటుంది ఒబేసిటీ ఉన్న వాళ్ళు. కోలాన్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. మగవాళ్ళు అయితే ప్రోస్టేట్ క్యాన్సర్, ఆడవాళ్ళు అయితే ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఈవెన్ రెస్పిరేటరీ సిస్టమ్ తీసుకుంటే కనుక వాళ్ళకి స్నోరింగ్ డిసీజ్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. అంటే నైట్ టైం ఎక్కువ లౌడ్గా గొరక పెట్టి నిద్ర సరిపోక డే టైం కూడా ఎక్కువగా పడుకుంటూ ఉంటారు అనమాట. సో దానివల్ల హార్ట్ అటాక్ రిస్క్ అనేది పెరుగుతుంది. అండ్ అలాగే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు లేడీస్లో పీసీఓడి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒక 40-50 years తర్వాత వాళ్ళకి మోకాలు నొప్పులు, ఆస్టియోఆర్థరైటిస్ ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది ఒబేస్గా లేని వాళ్ళతో కంపేర్ చేస్తే. సో ఒబేసిటీ అనేది ఓన్లీ కాస్మెటిక్ ఇష్యూ కాదు, బికాస్ దీనికి ఒబేసిటీ వల్ల మనకి అదర్ డిసీజెస్, ఇన్ని డిసీజెస్ వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఒబేసిటీని ప్రాపర్ డిసీజ్ కిందే మనం ఐడెంటిఫై చేసి ఒబేసిటీని కూడా మనం ట్రీట్ చేయాలి. సో ఈ వర్కప్ అనేది జనరల్లీ ఎలా చేస్తుంటారు మీరు? ఒక పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు హౌ డూ యూ స్టార్ట్?
సో ఫస్ట్ థింగ్ మనము ఒబేసిటీలో ప్రైమరీ ఆర్ ఎగ్జోజినస్ ఆర్ ఎండోజినస్ అని ఉంటుంది. అంటే ఎగ్జోజినస్ అంటే మనం జస్ట్ బయట నుంచి మనం ఫుడ్ ఎక్కువ తినేసి సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ లేక వాటి వల్ల వెయిట్ ఎక్కువ పెరగడము. బట్ సెకండరీ కాజెస్ ఉంటాయి హార్మోనల్ ఇష్యూస్గా. సో ఒబేస్ పర్సన్ రాగానే ఫస్ట్ మనం చూడాల్సింది అదర్ కాజెస్ ఏమైనా ఉన్నాయా. అంటే హార్మోనల్గా మనం ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాల్సింది కుషింగ్స్ డిసీజ్ రూల్ అవుట్ చేసుకుంటాం, అంటే కార్టిసాల్ ఎక్సెస్గా ఉత్పత్తి అవ్వడం. సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ అంటే దో వెరీ రేర్, బట్ మనం రూల్ అవుట్ చేసుకోవాల్సింది, ఎందుకంటే అది మిస్ అయితే మనకి మనం ఎంత ట్రీట్మెంట్ డైట్ ఎక్సర్సైజ్ చేసినా మనకి ఉపయోగం ఉండదు. కొంతమంది చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్కి ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో స్టెరాయిడ్స్ యూస్ చేస్తూ ఉంటారు. అయితే ఆస్మాకి కానీ సిఓపిడికి కానీ రిపీటెడ్గా స్టెరాయిడ్స్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ ఇలాంటి డిసీజెస్కి స్టెరాయిడ్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఒకవేళ అది యూస్ చేస్తున్నారు అంటే కనుక దాన్ని ఫస్ట్ ఒకవేళ స్టెరాయిడ్స్ని తగ్గించే స్కోప్ ఉందా లేదన్నది మనం ఎవాల్యుయేట్ చేయాలి. ఎందుకంటే స్టెరాయిడ్స్ వల్ల మనం అందరం కూడా వెయిట్ ఎక్కువగా పెరుగుతాం. అది కంట్రోల్ చేయకుండా, లేకపోతే ఆ ప్రైమరీ డిసీజ్ని కంట్రోల్ చేయకుండా మనము అదర్ ట్రీట్మెంట్ ఫర్ ఒబేసిటీ మనం చేస్తే కనుక దానివల్ల పెద్దగా యూజ్ ఉండదు అనమాట. సో ఫస్ట్ హార్మోనల్ ఇష్యూస్ మనం రూల్ అవుట్ చేసుకుంటాము. సెకండ్ అసెస్ చేయాల్సింది అసలు రూట్ కాజ్, వీళ్ళు ఎందుకు ఒబేస్ అవుతున్నారు, లైఫ్ స్టైల్ చేంజెస్, స్ట్రెస్ ఎంత ఉంటుంది, స్లీప్ ఎంత ఉంటుంది, ఎక్సర్సైజ్ ఎంతవరకు చేస్తున్నారు, ఆ ఓవరాల్గా హోలిస్టిక్గా మనం ట్రీట్ చేసి ఒకవేళ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ఉంటే కనుక సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకుని వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి మనకి టెక్నిక్స్ని మనకి సజెస్ట్ చేసి ఆ తర్వాత అవన్నీ ఫిక్స్ చేస్తా ప్యారలల్గా మనం డైట్ అండ్ ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేయాలి. అంతే తప్ప రాగానే ఒబేస్గా ఉన్న వాళ్ళందరికీ జస్ట్ డైట్ ప్లాన్ ఇచ్చేసి ఎక్సర్సైజ్ చేసామంటే వాళ్ళ రూట్ కాజ్ని ఎందువల్ల ఒబేస్ అయ్యారో మనము కరెక్ట్ చేయకుండా వీటిని కరెక్ట్ చేసినంత మాత్రాన మా అయితే 2 monthsలో రిజల్ట్ వస్తుంది, మళ్ళీ తర్వాత దే విల్ గెయిన్ వెయిట్. పీసీఓడి అన్నారు కదా ఇందాక, మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్స్లో అది చాలా కామన్గా వస్తుంది. సో అండ్ వెయిట్ కాన్షియస్నెస్ కూడా వాళ్ళలోనే ఎక్కువ ఉంటుంది ఫీమేల్స్లో కంపారిటివ్లీ. సో వాట్ ఈస్ ద రీజన్ పీసీఓడికి వెయిట్కి ఎలాంటి రీజన్ ఉంటుంది? సో లైక్ ఎనీ అదర్ ఒబేసిటీ రిలేటెడ్ డిసీజ్ లాగే ఒబేసిటీ ఎక్కువగా ఉన్నప్పుడు మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ తను చేయాల్సిన పనిని సరిగ్గా చేయలేదు. ఏంటి చేసే పని, మన బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని సెల్లోకి పంపించాలి. ఒక పర్సన్ ఆల్రెడీ ఒబేస్గా ఉన్నప్పుడు ఆ సెల్ అంతా కూడా ఆల్రెడీ ఫుల్గా ఫ్యాట్తో నిండిపోయి ఉంటుంది. అంటే ఆల్రెడీ ఫుల్గా లాకర్ అంతా నిండిపోయిన తర్వాత మనం ఇంకా అందులో నింపడానికి ట్రై చేసామనుకోండి ఏమవుతుంది, స్పిల్ అవుతుంది. అంటే సో ఆ సెల్ ఆల్రెడీ ఫుల్ అయిపోవడం వల్ల ఫ్యాట్తో ఇంకా బ్లడ్లో గ్లూకోజ్ అనేది తీసుకోలేదు అనమాట. అప్పుడు ఆ గ్లూకోజ్ బ్లడ్లో పెరిగి దెన్ ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయి. ఆ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే మనకి బ్రెయిన్లో పిట్యూటరీ అనే గ్రంథి ఉంటుంది, అందులో LH, FSH అనే హార్మోన్స్ ఉంటాయి. ఆ LH హార్మోన్ పెంచుతుంది అనమాట. LH హార్మోన్ పెరగడం వల్ల అది ఓవరీస్ మీద యాక్ట్ చేసి అక్కడ మేల్ హార్మోన్స్ని ఎక్కువగా సెక్రీట్ చేస్తుంది. ఆ LH అనేది టెస్టోస్టిరాన్ లెవెల్స్ని పెంచుతుంది అనమాట. దానివల్ల యాక్నే రావడము, మనకి ఎక్సెస్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ రావడము, తర్వాత ఆ ఓవరీస్లో మేల్ హార్మోన్స్ పెరగడం వల్ల ఓవులేషన్ సరిగ్గా జరగదు, దానివల్ల మెన్స్ట్రువల్ సైకిల్స్ ఇర్రెగ్యులర్ అవడం. సో రూట్ కాజ్ ఏంటి అంటే ఒబేసిటీ వల్ల ఇన్సులిన్ లెవెల్స్ పెరిగి LH హార్మోన్ పెరిగి దానివల్ల ఓవరీస్లో మేల్ హార్మోన్స్ ప్రొడక్షన్ పెరుగుతుంది అనమాట. సో మనం దీన్ని ఫ్యాట్ని మనం తగ్గించి మనం ఎక్సర్సైజ్ డైట్ ద్వారా మనం దీన్ని కంట్రోల్ చేస్తే కనుక పీసీఓడిని రివర్స్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. దాని జస్ట్ పీరియడ్స్ రావట్లేదు కాబట్టి హార్మోనల్ మెడిసిన్ పెట్టేసి దాన్ని కంట్రోల్ అవ్వకపోతే ఇంకొక మెడిసిన్కి వెళ్ళేదానికన్నా రూట్ కాజ్ని అడ్రస్ చేస్తే కనుక పీసీఓడిని రివర్స్ చేసుకోవచ్చు. మన సొసైటీలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ షార్ట్ కట్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అని ముందు యూట్యూబ్కి వెళ్ళిపోయి కానీ లేదంటే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్తుంటే అది ఫాలో అయిపోదామని చూస్తుంటారు. సో బరువు తగ్గడానికి ఏం తింటే తగ్గుతారు ఇలాంటివి కూడా వెతికే వాళ్ళు ఉన్నారు. ఎనీ షార్ట్ కట్ డైట్స్ అంటే దాటిని యోయో డైట్స్ అంటారు. అంటే ఎప్పుడైతే వాళ్ళు అంటే లైఫ్ స్టైల్ని చేంజ్ చేయకుండా, అంటే మనం ప్రతిరోజు బ్రష్ చేయడం ఎలాగో, స్నానం చేయడం ఎలాగో, అలాగే అది రొటీన్ లైఫ్ స్టైల్ కావాలి వాళ్ళకి. అంతే తప్ప నేను నెక్స్ట్ 2 monthsలో 3 monthsలో టార్గెట్ పెట్టుకుని 9 kgs తగ్గుతాను, 10 kgs తగ్గుతాను అని పెట్టి క్రాష్ డైట్లు చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఓకే వెయిట్ లాస్ అవుతారు, బట్ బాడీ ఆ డైట్ పీరియడ్ అయిపోగానే మీరు వెంటనే నార్మల్ డైట్కి రెజ్యూమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ సడన్గా వెయిట్ గెయిన్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇదంతా కూడా సైక్లింగ్, వెయిట్ సైక్లింగ్ అంటారు. తగ్గుతూ ఉంటారు, పెరుగుతూ ఉంటారు. సో బట్ ఈ క్రాష్ డైట్లు అనేవి లాంగ్ టర్మ్లో మనకు వర్కౌట్ కావు. బట్ మనం చేయాల్సింది ఏంటంటే మన లైఫ్ స్టైల్ని సెట్ చేసుకుని, బట్ మనం ఏదైతే ఇప్పుడు డైట్ ఏదో పర్టికులర్ డైట్ ఫాలో అవుతున్నామో దట్ వీ షుడ్ బి ఏబుల్ టు ఫాలో ఫర్ లైఫ్ లాంగ్. అంటే మనము ఆ లైఫ్ స్టైల్ని అలా ఫిక్స్ చేసి మనం లాంగ్ టర్మ్గా కంటిన్యూ చేయగలిగితేనే
ఆ డైట్ని స్టార్ట్ చేయాలి. సపోజ్ ఒక పర్సన్ ఎక్స్ట్రీమ్లీ ఒబేస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈ మనకి లో కార్బ్ డైట్స్ కానీ క్రాష్ డైట్స్ కానీ డెఫినెట్గా ఇనీషియల్ పీరియడ్లో, బికాజ్ వాళ్ళకి వెరీ ఒబేస్గా ఉన్నప్పుడు జాయింట్ పెయిన్స్ ఉంటాయి, దానివల్ల ఎక్సర్సైజ్ చేయలేరు, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉంటుంది, దానివల్ల నిద్ర సరిగ్గా పట్టదు. వాళ్ళలో కొంచెం ర్యాపిడ్గా వెయిట్ లాస్ అవ్వడానికి మనము డైట్ ఎక్సర్సైజ్ ద్వారా ప్లాన్ చేయొచ్చు. కానీ బట్ నార్మల్ పీపుల్ మరీ అంత ఒబేస్గా లేనప్పుడు ఈజీగా మనం లైఫ్ స్టైల్ని చేంజ్ చేసి ఒక ఫిక్స్డ్ డైట్ ప్యాటర్న్ పెట్టుకుని దాన్ని సంవత్సరాల పాటు ఫాలో అయితే దాన్ని డెఫినెట్గా హెల్ప్ ఉంటుంది. సో ఈ క్రాష్ డైట్ ప్లాన్స్ ఇవన్నీ కూడా మీరు అన్నట్టు ఇందాక మ్యారేజ్ వస్తుందనో లేదా ఫొటోస్లో బాగా కనబడాలని ఇలాంటి వాటి కోసమే చేస్తుంటారు. సో దీనికి యాజ్ అ పర్సనల్ లెవెల్ కాకుండా సిస్టమాటిక్ లెవెల్లో ఇందాక వరల్డ్ ఒబెసిటీ డే థీమ్ అన్నారు. సో వాట్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ ఆర్ బీయింగ్ టేకెన్? సో సిస్టమాటిక్ లెవెల్లో చేంజ్ చేయాల్సింది ఏంటి అంటే, మనం ఇదివరకు ఒబేసిటీ ప్రివలెన్స్ చూసుకుంటే ఈవెన్ 1990s అయితే అరౌండ్ 1%, 0.5 to 1% పీపులే ఒబేస్గా ఉండేవారు. ఇప్పుడు అది ఆ పర్సంటేజ్ 10%కి వెళ్ళిపోయింది, ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో. ఎందుకు? ఇదివరకు అంటే మన చిన్నప్పుడు చూసుకుంటే కనుక బాగా డబ్బున్న వాళ్ళు రైస్ తినేవారు, వైట్ రైస్, పాలిష్డ్ రైస్. డబ్బులు అంతగా లేని వాళ్ళు ఉన్నవాళ్ళు మిల్లెట్స్ తినేవారు, బికాజ్ అది మిల్లెట్స్ చీప్. అప్పుడు వైట్ రైస్ అనేది వెరీ కాస్ట్లీ. బట్ ఇప్పుడు ఆపోజిట్ అయిపోయింది. మనకి ఈజీగా అవైలబుల్ అయ్యే ఫుడ్ అంతా కూడా అన్హెల్దీ ఫుడ్ చీప్. మనకి హెల్దీ ఫుడ్ అంతా కాస్ట్లీ ప్రైస్కి వస్తుంది, అన్హెల్దీ ఫుడ్ అంతా చీప్గా వస్తుంది. సో ఇప్పుడు పిజ్జా, బర్గర్, లేకపోతే ఈవెన్ బ్రెడ్ కానీ, లేకపోతే ఈ జంక్ ఫుడ్స్ కానీ, ఇవన్నీ చాలా తక్కువ కాస్ట్కి రావడం వల్ల ఇమీడియట్గా ఆకలిని తీర్చుకోవడానికి అది యూస్ చేస్తున్నారు. బట్ మనకి హెల్దీ ఫుడ్స్ తీసుకుంటే మిల్లెట్స్ కానీ, నట్స్ కానీ, ఇవన్నీ కూడా వెరీ కాస్ట్లీ ఉంటాయి. కాబట్టి వాటిని కొనుక్కోవడానికి చాలామంది హెజిటేట్ చేసి ఈజీగా అవైలబుల్ అయ్యే ఫుడ్స్ తింటున్నారు. సో సిస్టమేటిక్ లెవెల్లో మేబీ అన్హెల్దీ ఫుడ్స్ మీద కొంచెం ట్యాక్స్ ఎక్కువ పెంచి హెల్దీ ఫుడ్స్ మీద మేబీ వీ కెన్ కట్ డౌన్ ద ట్యాక్స్, సో దట్ అది కొంచెం అఫోర్డబుల్ ప్రైసెస్లో రావచ్చు. అండ్ అలాగే ఫుడ్ అడ్వర్టైజ్మెంట్స్, ఎస్పెషల్లీ ఇప్పుడు క్రికెటర్స్ కానీ, హీరోస్ కానీ మనకి డ్రింక్స్ని ప్రమోట్ చేయడం కానీ, లేకపోతే జ్యూసెస్ని ప్రమోట్ చేయడం కానీ చేస్తారు. బికాజ్ టు బి ఫ్రాంక్, వాళ్ళు అట్లీస్ట్ లైఫ్ టైంలో ఎప్పుడు కూడా జ్యూస్లు కానీ, డ్రింక్స్ కానీ ఎప్పుడు తాగరు. బట్ దే విల్ ప్రమోట్ ఫర్ అదర్ రీజన్స్. అది చూసి మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అవి తీసుకుంటే కనుక మనం ఒబేస్గా తయారవుతాం. సో కాబట్టి అలాంటి వాటి మీద ఇప్పుడు ఎలాగైతే ఆల్కహాల్ మీద అడ్వర్టైజ్మెంట్ బ్యాన్ చేస్తున్నామో, ఎలాగైతే ఈ మనకి ఇల్సిట్ డ్రగ్స్ మీద అడ్వర్టైజ్మెంట్ బ్యాన్ చేస్తున్నామో, అలాగే ఈ అన్హెల్దీ ఫుడ్స్, హై షుగరీ కంటెంట్ ఫుడ్స్ మీద అడ్వర్టైజ్మెంట్స్ అనేవి బ్యాన్ చేయాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం చూసుకుంటే కనుక ఆల్కహాల్ కన్నా, ఈవెన్ మనకి కొకైన్ కన్నా షుగర్ అనేది 100 times మోర్ అడిక్టివ్. అంటే ఒకసారి మనం అది కనిపిస్తే కానీ మనము దాన్ని కంట్రోల్ చేసుకోలేమాట. సో అంత అడిక్టివ్ పొటెన్షియల్ ఉన్న దాన్ని మనం రిస్ట్రిక్ట్ చేయకపోతే డౌన్ ద లైన్, ఇప్పుడు మనం చూస్తున్నాం చైల్డ్హుడ్ ఒబేసిటీ చాలా ఇంక్రీజ్ అవుతుంది. యంగర్ జనరేషన్, ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళి పిల్లల్ని చూసుకుంటే కనుక వాళ్ళలో చాలామంది 20 to 30% ఆర్ ఒబేస్. బికాస్ వాళ్ళకి పెట్టేదంతా కూడా ఈజీ ప్రాసెస్డ్ రిఫైన్డ్ ఫుడ్స్ అంతా పెట్టి వాళ్ళు ఇదే జనరేషన్ నెక్స్ట్ ఇంకో 10 yearsలో దేర్ ఆల్ బికమ్ డయాబెటిక్. సో సిస్టమిక్ లెవెల్లో మనం ఆ కంట్రోల్ తీసుకురావాలి. అలాగే మోర్ పార్క్స్ అవైలబుల్ అయ్యేలా చేయాలి, సో దట్ పీపుల్ కెన్ గో ఫర్ ఎ వాక్. అండ్ అలాగే ఇన్సూరెన్స్ పాలసీస్లో కూడా చాలామంది ఒబేసిటీ ట్రీట్మెంట్కి ఇన్సూరెన్స్ పాలసీ వర్తించదు. బికాజ్ వాళ్ళు ఏం కన్సిడర్ చేస్తారంటే ఒబేసిటీ ట్రీట్మెంట్ కాస్మెటిక్ ట్రీట్మెంట్. బట్ ఇన్ఫ్యాక్ట్ మనం చూసుకుంటే ఒబేసిటీని కట్ డౌన్ చేస్తే ఇందాక నేను చెప్పిన డిసీజెస్ అన్నీ కట్ డౌన్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా వాళ్ళకి నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ అనేవి తగ్గుతాయి, బికాజ్ డయాబెటీస్ రిస్క్ తగ్గుతుంది, హార్ట్ అటాక్ రిస్క్ తగ్గుతుంది. సో ఒబేసిటీని కూడా ఒక మెడికల్ డిసీజ్ కింద కన్సిడర్ చేసి దాని ట్రీట్మెంట్ కూడా ఇన్సూరెన్స్లో కవర్ చేయాలి. అలాగే హాస్పిటల్ వైజ్గా కూడా మనం చూసుకుంటే మోర్ ఇండివిజువలైజ్డ్ అప్రోచ్, డైట్ ప్లాన్స్, డైటీషియన్తో మనం మోర్ ఇంటరాక్షన్ పెట్టుకుని ఆ విధంగా డైట్ ప్లాన్స్ ప్రిపేర్ చేసి ఇండివిజువల్గా ప్రిపేర్ చేస్తే కనుక మనకి ఒబేసిటీని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. రియల్ సైకలాజికల్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి కదా, అంటే ఈటింగ్ డిజార్డర్స్ అని అవి ఇవి, దాంట్లో ఏమైనా రకాలు ఉన్నాయా? ఎలాంటి ట్రీట్మెంట్స్? మనకి ఈటింగ్ డిజార్డర్స్లో మెయిన్గా ఎనరెక్సియా నర్వోజా, బులీమియా నర్వోజా, ఇవన్నీ కొంచెం వెయిట్ లాస్. దెన్ ఎక్సెసివ్ ఈటింగ్ డిజార్డర్స్ ఉంటాయి, మనకి ఎక్సెస్గా తింటూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళకి ఎంత తిన్నా సరే ఆకలి అనేది కంట్రోల్ కాదు. అది చాలామందికి ప్రైమరీ ఈటింగ్ డిజార్డర్స్ వెరీ రేర్. అంటే జెనెటికల్గా కొంతమందికి లెప్టిన్ అనే జీన్స్, లేకపోతే గ్రిలిన్ అనే జీన్స్లో డిఫెక్ట్స్ వల్ల వాటిల్లో వాళ్ళకి ఎంత తిన్నా
సెటిటీ అనేది రాదన్నమాట. సో వాళ్ళలో మనకి ఆ సెటిటీని ఇంప్రూవ్ చేయడానికి లెప్టిన్ రిసెప్టర్ ఎగోనిస్ట్ ఇలాంటి డ్రగ్స్ ఉంటాయి, బట్ అది వెరీ రేర్. బట్ కామన్ సైకియాట్రిక్ ఈటింగ్ డిజార్డర్స్ చూసుకుంటే కనుక దాన్ని సైకియాట్రిస్ట్ కన్సల్ట్ చేసి మనము వాటికి మెడిసిన్స్ యూస్ చేసి లేదా సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి దెన్ వాటిని మిటిగేట్ చేయడానికి టెక్నిక్స్ మనం యూస్ చేస్తే కనుక దాంతో పాటు మనం డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఇంక్లూడ్ చేస్తే చాలా వరకు రెస్పాన్స్ వస్తుంది. కొంతమంది మెటబాలిక్ రేట్ పెంచి అలా వెయిట్ తగ్గించడం అవన్నీ అగైన్ షార్ట్ కట్ రోడ్. సో అలాంటి పేషెంట్స్ని ఏమైనా ఫేస్ చేస్తారని? చాలామంది ఇప్పుడు మనకి చాలా హెర్బల్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అంటే మనకి ఆ ప్రొడక్ట్స్ ఒక 3 months యూస్ చేస్తే 10 kgs తగ్గుతారు అని, అందులో మిల్క్ షేక్స్ అవి ఇస్తూ ఉంటారు. సో వాటిలో ఏమవుతుందంటే అది అందులో ప్రోటీనే కాదు, అందులో ఉండే ప్రొడక్ట్స్లోని మన బాడీ మెటబాలిక్ రేట్ని పెంచేది ఉంటుంది. అంటే మెటబాలిక్ రేట్ అంటే మనం ఇలా కూర్చున్నా కూడా కొన్ని క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి మన బాడీలో, నార్మల్గా రెస్టింగ్ మెటబాలిక్ ఎక్స్పెండిచర్ అంటారు. సో ఆ బిఎంఆర్ అనేది మనకి నార్మల్ పీపుల్లో ఉండేదానికన్నా ఆ ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు మెటబాలిక్ రేట్ బాగా పెరిగి వాళ్ళు వెయిట్ లాస్ డ్రాస్టికల్గా అవుతారు అనమాట. బట్ అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ ప్రొడక్ట్స్ ఎన్నాళ్ళు యూస్ చేస్తామో అన్నాళ్ళే మనకు వెయిట్ లాస్ వస్తుంది. బట్ అది న్యాచురల్ కాదు కదా. సో దానివల్ల ఏంటి, మళ్ళీ ఆ ప్రోడక్ట్ ఆపగానే మళ్ళీ వెయిట్ పెరుగుతూ ఉంటారు, దానివల్ల మళ్ళీ షుగర్స్, బీపీలు, కొలెస్ట్రాల్ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. సో అది అన్యాచురల్ వేలో మనం చేసినప్పుడు డెఫినెట్గా ఏది కూడా లాస్ట్ కాదు. బికాజ్ అక్కడ మనం కోర్ లైఫ్ స్టైల్ని మనం అడ్రస్ చేయకుండా ఓన్లీ బై ఎక్స్టర్నల్ మీన్స్లో మనం కంట్రోల్ చేసేయడం వల్ల దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అన్నమాట. ఒకవేళ ఉన్నా సరే అది ఓన్లీ షార్ట్ టర్మే, అది మీరు ఎన్నాళ్ళు యూస్ చేస్తే అన్నాళ్ళు ఉండి తర్వాత మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎండోక్రైనాలజిస్ట్తో పాటుగా న్యూట్రిషనిస్ట్ సపోర్ట్ ఎలాంటిది హెల్ప్ చేస్తుంది? డెఫినెట్గా. అంటే ఎప్పుడు కూడా మనం ఒబేసిటీని ఒక టీమ్ అప్రోచ్ కింద చూడాలి. బికాజ్ ఒబేసిటీ ఈజ్ నాట్ ఒక ఎండోక్రైన్ డిజార్డరో లేకపోతే ఒక ఈటింగ్ డిజార్డరో సైకియాట్రిక్ డిజార్డరో కాదు, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ మనం ఫాలో కావాలి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా ఫస్ట్ దాన్ని అడ్రస్ చేయాలి. ఒక డయాబెటీస్ ఉంటే, బీపీ ఉంటే వాటిని కంట్రోల్ పెట్టుకుని అప్పుడు డైట్ అండ్ ఎక్సర్సైజ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు సపోజ్ హై బీపీ ఉన్న పర్సన్ సడన్గా నువ్వు ఎక్సర్సైజ్ చేయమని చేస్తే ఆ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బీపీ సడన్గా పెరిగి హార్ట్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎండోక్రైనాలజిస్ట్, కార్డియాలజిస్ట్, సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించడానికి, అండ్ ఫైనలీ మోస్ట్ ఇంపార్టెంట్ డైటీషియన్. సో ఈ టీంతో మనం చేసినప్పుడు ఏమవుతుందంటే ఇండివిజువల్ లెవెల్గా వాళ్ళ కోర్ లెవెల్లో ఏమేమి అడ్రస్ చేయాలో చేసి దాంతోపాటు మనం డైట్ని ప్రిస్క్రైబ్ చేసి కంట్రోల్ చేస్తే కనుక ఓవరాల్గా మంచి రిజల్ట్స్ వస్తాయి అండ్ సస్టైన్ రిజల్ట్స్ వస్తాయి. సో ఈ మెడికల్ ఆప్షన్స్ కాకుండా కొంతమంది అగైన్ దే వాంట్ టు డైరెక్ట్లీ గో ఫర్ సర్జికల్ ఆప్షన్స్, బేరియాట్రిక్ సర్జరీస్ అనేవి. సో అది ఎప్పుడు సజెస్ట్ చేస్తుంటారు? సో బెరియాట్రిక్ సర్జరీలో మనకి మార్బిడ్ ఒబేస్గా ఉండి, అంటే బిఎంఐ అనేది మోర్ దెన్ 35 ఉండి, అండ్ ఆ ఒబేసిటీ వల్ల అదర్ డిసీజెస్ నేను ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ కార్డియాక్ ఇష్యూస్ వచ్చేసాయి, సివియర్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉంది. అక్కడ ఒబేసిటీని ట్రీట్ చేయకుండా ఓన్లీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాకి ఈ సిప్యాప్ మాస్క్లు అయితే పెట్టుకుంటే వర్కౌట్ కాదు. సో మోర్ దాన్ బిఎంఐ 35 ఉన్నప్పుడు మనం డైట్ లైఫ్ స్టైల్ ఆఫ్ కోర్స్ పాటించాలి, బట్ దాంతో అంత రిజల్ట్స్ రాకపోవచ్చు అన్లెస్ దే రియల్లీ గో ఆన్ వెరీ లో కార్బ్ డైట్, కీటో డైట్స్కి వెళ్తే తప్ప. సో అలాంటప్పుడు మనము బెరియాట్రిక్ సర్జరీస్కి సజెస్ట్ చేస్తాం. బట్ బెరియాట్రిక్ సర్జరీకి వెళ్ళే ముందు కూడా ఫస్ట్ వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారంటే ఫస్ట్ 3 months డైటీషియన్ మీట్ అయ్యి ఆ ఫుడ్ కంట్రోల్ అనేది అచీవ్ చేయడానికి ట్రై చేయమంటారు. ఎందుకు అంటే బెరియాట్రిక్ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ ఇదివరకట్లాగే మనం తిన్నాం అనుకోండి, అఫ్కోర్స్ స్టమక్ రిస్ట్రిక్టివ్గా ఉంటుంది కాబట్టి స్టమక్ సైజ్ చిన్న చేస్తారు కాబట్టి అంత ఎక్కువగా తినలేరు వాళ్ళు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ ఈటింగ్ డిజార్డర్ని, ఆ ఇంపల్సివ్నెస్ని, ఆ బిహేవియర్ని చేంజ్ చేయకపోతే మీరు బెరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా ఆ ఫుడ్ అంతే తిన్నారనుకోండి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 2 years 3 years తర్వాత స్టమక్కి ఎక్స్పాండ్ అయ్యే పొటెన్షియల్ ఉంటుంది కాబట్టి గ్రాడ్యువల్గా ఎక్స్పాండ్ అయ్యి మళ్ళీ ఒబేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో అందుకే బెరియాట్రిక్ సర్జరీకి ఈవెన్ ఈ హై రిస్క్ కండిషన్స్లో బెరియాట్రిక్ సర్జరీకి వెళ్ళే ముందు వాళ్ళని ఒక 3 months పాటు ప్రాపర్ డైట్ ప్లాన్, మనకి రెగ్యులర్ ఎక్సర్సైజ్ ప్లాన్ ఫాలో చేస్తే సో దట్ బెరియాట్రిక్ సర్జరీ తర్వాత అది కంటిన్యూ చేస్తారండి. బట్ డైరెక్ట్గా ఈరోజు నేను ఒబేస్గా ఉన్నాను రేపటికల్లా తగ్గిపోవాలి అని చెప్పి బెరియాట్రిక్ సర్జరీకి వెళ్తే మాత్రం రిజల్ట్స్ ఏమీ అంత సాటిస్ఫాక్షన్గా ఉండవు, అండ్ మోర్ ఓవర్ దాని తర్వాత కూడా ఆ రిజల్ట్స్ సస్టైన్ కావు, నెమ్మదిగా మళ్ళీ వెయిట్ అనేది పెరిగిపోతారు. సో ఈ నాన్ సర్జికల్ ఆప్షన్స్లో రీసెంట్ అడ్వాన్సెస్ కానీ ఏమన్నా ఈ మెడిసిన్తో జనరల్లీ వెయిట్ తగ్గించవచ్చు అలాంటివి ఏమన్నా ఈ మధ్య వచ్చాయా? సో మెడికల్ ఆప్షన్స్లో మనకి ఒబేసిటీ డ్రగ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా పాత డ్రగ్స్ పోయి కొత్త డ్రగ్స్ వస్తూ ఉన్నాయి. బట్ కొంచెం సేఫర్ ఆప్షన్స్ మనకు ఇప్పుడు అవైలబుల్గా ఉన్నవి ఆర్లీస్టాట్ అనే డ్రగ్ అవుతుంది. అంటే మనకి ప్యాంక్రియాటిక్ లైపేజ్ ఇన్హిబిటర్ అనమాట. అంటే మనం తిన్న ఫుడ్లో ఉన్న ఫ్యాట్ని అబ్జర్వ్ కాకుండా చేస్తుంది, ఆ ఎక్సెస్ ఫ్యాట్ని మోషన్లో పోయేలా చేస్తుంది. బట్ ప్రాబ్లం ఈ డ్రగ్తో ఏంటంటే మన ఇండియన్స్ అందరూ ఎక్సెస్గా ఫ్యాటీ ఉండి ఫుడ్ తినం,
మనం ఎక్కువగా కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ తింటాం. సో అందులో ఫ్యాట్ పర్సంటేజ్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఈ ట్యాబ్లెట్స్ వేసుకున్న పెద్దగా యూజ్ ఉండకపోవచ్చు. అండ్ సెకండ్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఇప్పుడు కొత్తగా వచ్చింది GLP-1 అనలాగ్స్ అని, అంటే లిరాగ్లూటైడ్, సెమాగ్లూటైడ్. ఇప్పుడు చాలామంది ఇంజెక్టబుల్ సెమాగ్లూటైడ్స్ కూడా బయట నుంచి తెప్పించుకుని యూజ్ చేస్తున్నారు. అది వీక్లీ ఇంజెక్షన్స్ కానీ డైలీ ఇంజెక్షన్స్ కానీ ఉంటుంది. ఈ ఇంజెక్షన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, అది ఎస్పెషల్లీ ఎవరికైతే ఫుడ్ క్రేవింగ్ ఉంటుందో, వాళ్ళ క్రేవింగ్స్ మీద కంట్రోల్ ఎవరికైతే ఉండట్లేదో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఈ మెడిసిన్ ఏం చేస్తుంది అంటే బ్రెయిన్లో మనకి ఎపటైట్ని సప్రెస్ చేసి సెంటర్స్ మీద యాక్ట్ చేస్తుంది. అలాగే స్టమక్ మీద యాక్ట్ చేసి మనం తిన్న ఫుడ్ స్టమక్లో ఎక్కువసేపు ఉండేలా చూస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం తినే ఫుడ్ వితిన్ 2 to 3 అవర్స్లో ఇంటెస్టైన్స్కి, చిన్న ప్రేగులకి వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ స్టమక్ ఎంటీ అవుతుంది కాబట్టి ఆకలి ఎక్కువ వేస్తుంది. సో అలా కాకుండా స్టమక్లో ఫుడ్ ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది కాబట్టి ఆ రకంగా మీరు ఫుడ్ తిన్న తర్వాత అప్ టు 8 hours 9 hours కూడా మళ్ళీ ఆకలి వేసినట్టు అనిపించదు. సో దానివల్ల ఫుడ్ ఇంటేక్ కూడా తగ్గుతుంది. అలాగే మన మెటబాలిజం కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇది ఒక డ్రగ్. ఇంకొకటి లేటెస్ట్గా వచ్చింది టెరిజెపటైడ్, అంటే GLP-1 అండ్ GIP-1 అనలాగ్. అది ఏంటి అంటే అది కూడా సేమ్ ఈ మెడిసిన్స్ లాగా యాక్ట్ చేస్తుంది, బట్ రిలేటివ్గా మోర్ పవర్ఫుల్. ఇంకా ఇండియాలోకి రాలేదు అది, బట్ వేరే కంట్రీస్ నుంచి తెప్పించుకుని వాడేవాళ్ళు కూడా ఉన్నారు. అది వీక్లీ ఇంజెక్షన్స్ చొప్పున. అందులో చాలామంది 10 to 15% వెయిట్ లాస్ అయ్యారు. బట్ ప్రాబ్లం విత్ ఈ డ్రగ్స్ అన్నిటికీ కూడా కొంచెం GI సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. స్టమక్ ఎక్కువసేపు ఫుల్ అయినట్టు అనిపిస్తుంది కాబట్టి కొంచెం వామిటింగ్ సెన్సేషన్ కానీ, కొంతమందికి లూజ్ స్టూల్స్ కానీ, హెడేక్ కానీ ఇలాంటి సిమ్టమ్స్ వస్తుంది. కాబట్టి డోస్ని మనం లో డోస్తో స్టార్ట్ చేసి once in 2 weeks ఇంక్రీజ్ చేసుకుంటా ఎలా టాలరేట్ చేస్తున్నారు. బట్ అలాంగ్ విత్ దట్ డెఫినెట్గా మనకి డైట్ని కంట్రోల్ చేయడము, వాళ్ళకి కంట్రోల్ అనేది బెటర్గా ఉంటుంది కంపేర్డ్ టు ఈ మెడిసిన్స్ లేకుండా కంట్రోల్ చేసుకునే దానికన్నా ఫుడ్ కంట్రోల్ అనేది బెటర్గా వస్తుంది మెడిసిన్స్ వాడితే. సో ఈ 4th March రోజు మనం వరల్డ్ ఒబెసిటీ డే థీమ్ ప్రకారం ఈ ఒబెసిటీని ఒక డిసీజ్ లాగా కన్సిడర్ చేయాలి, నాట్ జస్ట్ ఎ కాస్మెటిక్ ప్రాబ్లం అని చెప్తున్నారు. అండ్ ఈ డిసీజ్ని మనం ట్యాకిల్ చేయడానికి వీ నీడ్ మల్టీ డిసిప్లినరీ టీమ్, అంటే ఒక సైకాట్రిస్ట్, సైకాలజిస్ట్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, సర్జికల్ ఆప్షన్స్. సో ఇవన్నీ కూడా కావాలి. సో ఇలాంటివన్నీ కూడా అడ్రస్ చేయడానికి శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ ఇస్ అవైలబుల్ టు యూ. దీని గురించి ఎడ్యుకేట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ పద్మనాభ వర్మ గారు. థ్యాంక్ యూ. లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లంలు, లేకపోతే కిడ్నీ ప్రాబ్లం, బ్రెయిన్ స్ట్రోక్ ఉన్నవాళ్ళు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి. చాలామంది ఖరీదు ఎక్కువ అయిపోతున్నాయని పువర్ సోర్సెస్ నుంచి వాడటం, లేకపోతే మందులు ఆపేయటమో చేస్తారు. ఇది చాలా డేంజరస్. ఇలా అవ్వకుండా మనం డాక్టర్ రామ్ ఫార్మసీ స్టార్ట్ చేసాం. ఇక్కడ ఏంటంటే చాలా ఫేమస్ బ్రాండ్స్ వేరే చోట మ్యానుఫ్యాక్చర్ చేపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్ తగ్గించే మెడిసిన్ ఫేమస్ బ్రాండ్ MSN ల్యాబ్స్లో తయారు చేయించి అది సుమారుగా 40 mg ట్యాబ్లెట్ 60 రూపీస్ ఉంటుంది. మనం ఆ సేమ్ ఫ్యాక్టరీ, సేమ్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తయారు చేయించి దాన్ని సబ్సిడైజ్ చేసి 7 రూపీస్కే దాని MRPనే 7 రూపీస్కి పెడతాం. ఇంత తక్కువ MRP ఉండటం వలన ఏ ఫార్మసీ, ఏ షాపు కూడా దీన్ని అమ్మదు, ఎందుకంటే మార్జిన్స్ అనేవి అసలు ఉండవు కాబట్టి. సో ఈ మెడిసిన్స్ కేవలం ఇప్పుడు శ్రీ హోలిస్టిక్ ఫార్మసీలోనే దొరుకుతున్నాయి. మీరు బల్క్లో కొనుక్కుని వాడచ్చు. త్వరగా మనం దీన్ని ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా స్టార్ట్ చేస్తాం. ఈ ఫార్మసీ క్వాలిటీ, క్రెడిబిలిటీ, అకౌంటబిలిటీ ఉండాలని దీని పేరు డాక్టర్ రామ్ అని పెట్టాము.